హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో సబ్లిమేషన్ బిజినెస్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా. ఈ వీడియో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. యాక్చువల్గా కొంతమంది మన దగ్గర మిషన్స్ వచ్చేసి 26 నుంచి 29,000 30,000 వరకు మార్కెట్ని బట్టి ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. చాలామంది మన దగ్గరికి రాకముందు లేకుంటే మన దగ్గర వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకునేసి, సార్ మిషన్స్ 19,999 దొరుకుతున్నాయి, వేరే చోట నాకు కొటేషన్ కూడా ఇచ్చారు, మీరెందుకు 26,000 దానిపైన చెప్తున్నారు అంటారు. వాళ్ళ కొటేషన్ ఎలా ఉంటుందంటే 1999 స్టార్ ఉంటుంది. ఆ స్టార్లో ఉంది మతలబు. ఆ స్టార్లో ఉన్న మతలబు తెలుసుకోలేక చాలామంది ఆ ప్రైజ్కి అట్రాక్ట్ అయిపోతారు. ఆ స్టార్లో మతలబు ఏంటంటే కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి. దీనికి 4,000 రూపీస్ జిఎస్టీ, 2,000 రూపీస్ మనకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేస్తారు. ఎంత అవుతుంది? ఈ 20,000 ప్లస్ ఆ 6,000, 26,000 ప్లస్ వాటి నీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇవ్వరు. ఒకవేళ నీకు ఓన్లీ మిషన్ తీసుకుంటా అంటే ఇస్తారా? ఓన్లీ మిషన్ తీసుకున్నా ఇవ్వరు. మీకు ఒకవేళ కస్టమర్ 19,000 చెప్పాడు, కన్ఫామ్గా సార్ మీరేంది ఇలా చెప్తున్నారు వీడియో చేసి అంటూ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ 19,999 ఇస్తా ఉంటే కనుక ఒక 20 మిషన్స్ ఫ్లాట్గా నేను తీసేసుకుంటా, మీరు డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఉంది కదా, డైరెక్ట్ కాల్ చేసి సార్ మీకు 20,000కి నేను మిషన్ ఇప్పిస్తాను, వాళ్ళు నాకు చెప్పారని చెప్పండి. 20 మిషన్స్ డైరెక్ట్ ఫ్లాట్గా ఒకేసారి తీసుకుంటాను నేను. ఛాలెంజ్ ఇది. తర్వాత పోతే కనుక వీళ్ళు ఓన్లీ మిషన్ అయితే ఎవరు కంప్లీట్ సెటప్ తీసుకుంటేనే ఇస్తారు. ఇన్ కేసు మిషన్లో ఒక 1,000, 2,000 వేరియేషన్ ఉన్నా మనకి బయట చెప్పే వాళ్ళకి, బట్ సర్వీస్లో డెఫినెట్గా చేంజ్ ఉంటుంది, మీకు సపోర్ట్లో తేడా ఉంటుంది, అదేవిధంగా మీకు రా మెటీరియల్స్ తేడా ఉంటుంది. ఎందుకంటే మిషన్ తక్కువ ప్రైస్ చెప్పేసి అట్రాక్ట్ చేసినప్పటికీ కూడా రా మెటీరియల్స్ మీద వాడు ఎక్కువ ఛార్జెస్ వేస్తాడు. ఎక్కువ ఛార్జెస్ వేయడం వల్ల ఫైనల్గా మీకు వచ్చేసరికి అక్కడికే వస్తుంది, లేకపోతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ మిషన్ రేట్ ఎంత, మిషన్ రేట్ ఎంత, మిషన్ రేట్ ఎంతలోనే ఆ స్టార్లోనే ఆ మతలబు ఉంది అక్కడ. సెకండ్ పోతే కనుక మీకు 50,000 తీసుకుని చాలా వీడియోస్ చూసాను నేను. 50,000 తీసుకురండి, మంత్లీ 2 lakhs ఎర్న్ చేయండి అనేసి. 50,000తో 2 లక్షలు వచ్చే ఇలాంటి సీక్రెట్ ఉంటే కనుక ఎవరైనా బయటికి చెప్తారా జనాలు? వాడు 50,000 వాని దగ్గర లేకుండా బిజినెస్ చేయడు కదా. 50,000తో ఒక 500 సెటప్లు చేస్తారు. 500 ఇంటూ మనకు నెలకు 2 లక్షలు ఎంత అమౌంట్ అవుతుందో చూడండి. 50,000తో అసలు బిజినెస్ లైక్ రాకండి. ఎందుకంటే 50,000తో మీరు సస్టైన్ కాలేరు. మేము ఇంకా సస్టైన్ అవుతామంటే ఇంకా అది మీకే వదిలేస్తున్నాను. 50,000తో బిజినెస్లో సస్టైన్ అవ్వడం కష్టం. ఇంకా కొంతమంది గమనించాను నేను, ఇంట్లో స్టార్ట్ చేస్తాను సార్ నేను. ఇంట్లో స్టార్ట్ చేసేదానికి వీధిలో స్టార్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో స్టార్ట్ చేస్తే నీ ప్రోడక్ట్ను నువ్వు ప్రతిరోజు బయటికి తీసుకెళ్తూ ఉండాలి. ఒకవేళ మార్కెట్లో స్టార్ట్ చేస్తే ఇంకా 50% నీ కస్టమర్స్ నేను చూసి వస్తారు, నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఉంటుందంటే ప్రతి బిజినెస్, ఈ బిజినెస్సే కాదు, ఏ బిజినెస్ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ప్రాఫిట్ ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటే కనుక ప్రాఫిట్ కూడా తక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్తో మీరు స్టార్ట్ చేసే బిజినెస్ ప్రాపర్గా స్టార్ట్ చేయండి అనేసి చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ మధ్యలోనే వదిలేయకుండా ప్రాపర్గా స్టార్ట్ చేయాలి, కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను మీకు. ఇంకా 2 years వారంటీ. ఇవన్నీ మనకు వచ్చే మిషనరీ మొత్తం చైనా మిషనరీ అండి. చైనా మిషనరీకి మనం బయట ట్రిమ్మర్ కొంటేనే 2,000 రూపీస్, 500 రూపీస్ ట్రిమ్మర్ కొన్నా కూడా వాడు వారంటీ ఇవ్వడు. ఎందుకంటే సార్ చైనా ప్రోడక్ట్ ఇది, మీరు వన్స్ షాప్ దాటి బయటకు వెళ్తే మేము వారంటీ ఇవ్వమంటారు. 2 years వారంటీ ఎలా ఇస్తారంటే కనుక, వారంటీ ఇవ్వని వాళ్ళు 2 years అంటే 5 years కూడా చెప్తాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను, లేకుంటే విజయవాడ, వైజాగ్, కడపలో ఉన్నాను, నా దగ్గర ఒక ఢిల్లీ అతను నా మిషన్ కొన్నాడు, నేను 10 years చెప్తాను. ఎందుకంటే ఢిల్లీ వానికి మిషన్ పంపించిన తర్వాత అతను మళ్ళీ మన దగ్గరికి మిషన్ తీసుకొని రాలేడు, అది 100% షూర్. కాబట్టి మనం అలా చెప్తాము. మన దగ్గర ఏంటంటే ఇంకా మనం చెప్పిన మాట కరెక్ట్గా ఉండాలి, కస్టమర్ వచ్చి మనల్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు అన్న ఉద్దేశంతో మనం 6 months సర్వీస్ వారంటీ ఫ్రీగా ఇస్తున్నాము. మీరు ఆంధ్రాలో ఆంధ్ర కానీ 2 తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా, ఈవెన్ సౌత్ ఇండియా మొత్తం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా వారంటీ అనేది ఎవరు. మనం ఎందుకు ఇస్తున్నాం అంటే మన దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారు, మన దగ్గర A to Z సెటప్స్ ఉన్నాయి కాబట్టి మనము వారంటీ కూడా 6 months ఇస్తున్నాము. ఇంకా చెప్పడం ఏంటంటే కనుక, ఎవరైతే 50,000తో స్టార్ట్ చేయండి బిజినెస్ అని చెప్పాలి, ఈ కామర్స్లోకి వెళ్ళండి. ఈ కామర్స్లో మనకు
పర్ కేస్ 400 రూపీస్ సేల్ చేస్తున్నాము. ఈకామర్స్లో మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను, ఈకామర్స్లో చేద్దాం. ఈకామర్స్లో వెళ్ళాలి అంటే కనీసం అన్న మన దగ్గర 5 lakhs బడ్జెట్ ఉండాలండి. 50,000తో నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోలేవు. నీ బిజినెస్ సెటప్ 50,000 అవుతాయి, డాక్యుమెంటేషన్కి 20,000 అవుతుంది. తర్వాత లిస్టింగ్కి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితేనేమి, ఆ లిస్టింగ్ ఐటమ్ డిజైనింగ్ అయితేనేమి, మీ తర్వాత ప్రోడక్ట్ మెయింటెనెన్స్ అంటే స్టాక్ మేనేజ్మెంట్, అవన్నీ అయితేనేమి 50,000తో 1,00,000 రూపాయలతో ఈకామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయకండి అని చెప్తున్నా. ఇంకా మేము స్టార్ట్ చేస్తాము, మేము చెప్పారు కదా 50,000తో 4 lakhs 2 lakhs అనేసి మేము స్టార్ట్ చేస్తామంటే అది మీకే వదిలేస్తున్నా. ఇవి ఫ్యాక్ట్స్. మీరు తర్వాత నా కమెంట్స్ పెట్టచ్చు. మీరు సార్ మీరు ఇలా చెప్పారు, ఒక మిషన్కి 20,000కి ఇచ్చారు నాకు, లేకుంటే ఈకామర్స్లో నేను 50,000 స్టార్ట్ చేసి 2 lakhs ఎర్న్ చేస్తున్నాను వాళ్ళు చెప్పినట్లు మీరు కమెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేస్తాను మీరు అటువంటి బిజినెస్ చేసేలా ఉంటే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్లో అన్నీ మీరు చూస్తే కనుక సబ్లిమేషన్ ప్రోడక్ట్స్ అయితేనేమి, బిజినెస్ అయితేనేమి, సాఫ్ట్వేర్స్ అయితేనేమి, ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ప్రాఫిట్స్ ఏంటి, ఏ విధంగా ఇంప్రూవ్ ఇవ్వని చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరే ఒకవేళ బిజినెస్లో మీకు ఏదన్నా గైడెన్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 50,000 ఉంది, ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, 1 lakh ఉంది, ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఏ ఐటమ్స్ మనం పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు సేల్స్ కావట్లేదు, కాల్ చేసి గైడెన్స్ తీసుకోండి, ఏ విధంగా కావాలా, ఏ విధంగా చేసుకోవచ్చు మన ఇంప్లిమెంట్స్, అవన్నీ కూడా మనం ఫ్రీగానే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు కస్టమర్స్ మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్లు. కాబట్టి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేసేదానికి రెడీగా ఉన్నాము. నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఉంది. నా వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. మీరు డైరెక్ట్ మా ఆఫీస్ కూడా విజిట్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అగైన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్, లైక్.